హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి రోజునైతే ఉద్యోగ సంఘాలతో మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉద్యోగ సంఘాలతో మరో ఉత్తుత్తి సమావేశం. ఆర్థికేతర అంశాలపైనే మాట్లాడాలంటూ నాయకులకు ఆంక్షలు. ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి నిర్వహించిన చర్చలు ఏ అంశంపైనా స్పష్టత లేకుండానే అసంతృప్తిగానే ముగిశాయి. సాధారణ ఎన్నికలకు ముందు నిర్వహించే చివరి సమావేశం కావడంతో ప్రభుత్వం కొన్ని సమస్యలు పరిష్కరిస్తుందని, బకాయిల చెల్లింపునైనా స్పష్టత ఇస్తుందనుకుంటూ చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మధ్యంతర వృత్తి, ఇతర ఆర్థిక అంశాలపైన స్పష్టమైన హామీ వస్తుందనుకుని వెళ్లిన వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సచివాలయంలో గురువారం ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆర్థికేతర అంశాలపైన చర్చించాలని, ఆర్థిక అంశాలపై ఎలాంటి చర్చ ఉండదంటూ స్పష్టం చేయడంతో నాయకులు అవాక్కయ్యారు. ఆర్థికేతర అంశాలపైన స్పష్టమైన హామీలేమీ ఇవ్వలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు నిరాశగా బయటకు వచ్చారు. ఎప్పుడూ జరిగే ఉత్తుత్తి సమావేశాలకిది కొనసాగింపుగానే ఉందని విమర్శించారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 21,000 కోట్లు ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి ఆర్థికేతర అంశాలే మాట్లాడాలంటూ నిబంధన పెట్టడంపైన నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇవ్వడం జాప్యమయ్యే పరిస్థితి ఉన్నందున మధ్యంతర వృత్తి ఇవ్వాలంటూ నాయకులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. ఆర్థిక అంశాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘంలో చెప్పిందేనని సిఎస్ వెల్లడించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుందని, ఇది చివరి సమావేశంలోనూ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచేది లేదని సిఎస్ స్పష్టం చేశారు. జెడ్పీ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలకు సంబంధించి అర్హుల జాబితా రూపొందించడం, నగదు రూపంలో పెన్షన్లకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు మొత్తం ఎంత ఉందో స్పష్టత ఇవ్వడం, పొరుగు సేవల ఉద్యోగులకు సెలవులు, జీతాల పెంపుదల ఇలా ఏ అంశంపైనా సమావేశంలో హామీ ఇవ్వలేదు. మరోసారి సమావేశం నిర్వహిస్తామంటూ దాటవేశారు. సో ఫ్రెండ్స్, ఉద్యోగస్తులు ఏం కోరారంటే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. పెన్షన్దారులకు తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్ను పునరుద్ధరించాలని, మధ్యంతర వృత్తి ఇవ్వాలని కోరితే సీఎస్ స్పందించలేదు. విద్య, వైద్య, ఆరోగ్య మినహా ఇతర శాఖల ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామన్నారు. నిన్న జరిగిన ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి నిర్వహించిన ఈ మీటింగ్లో ఎటువంటి స్పష్టత లేకుండా అసంతృప్తిగానే ముగిశాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.